పోయినట్టే రోజు నేను ఏదో ఒకటి అడుగుతాం అయితే గది డాడీ చెప్పు బిడ్డ ఏంది గది డాడీ నేను షాపింగ్ చేస్తాను క్రెడిట్ కార్డ్ ఇవ్వవా? క్రెడిట్ కార్డా? సరే సరే తీసుకో తీసుకో తీసుకో. స్టార్ట్. థ్యాంక్ యూ డాడీ. డాడీ షాపింగ్ అయిపోయింది క్రెడిట్ కార్డ్ బిల్ పిచ్చా నీకు ఏంది 90,000 ఏమేమన్నా 90,000కి 3,000 సాఫ్ట్ ఐ 2,000 షూస్ అన్ని చెప్పులు వాడున్నాయి కదా ఇంట్లో ఏంది 2,000 జోక్ అయిపోయిందా? ఎంత 9,000 బట్టలు ఇంకా ఎన్ని స్టఫ్లు ఉన్నాయి చూడు మన మహాతల్లి. ఏంది క్రెడిట్ కార్డు ఉంది కదా, నాకు కోపం వస్తుంది నాకు. ఇట్లా 2 సార్లు ఎత్తి కొట్టుకో. లాస్ట్ టైం కూడా ఇట్లానే అన్నావు సారీ అని. కానీ అదే తర్వాత ఏం చేసా? అదే ఆ లోపల రూమ్లో టీవీ కొన్నావు. ఎంత 10,000. ఇగో నీకు అట్లా వార్నింగ్లు ఇస్తూనే ఉన్నా ఇంటలేవు నువ్వు. పోనీ ఏదో సరే తక్కువ పైసలు లేదు 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటేమో అనుకోని క్రెడిట్ కార్డు ఇచ్చిన. నీ క్రెడిట్ కార్డు ఇచ్చిన ఇప్పుడు నా బుద్ధి స్టార్ట్. అరే డాడీ ఏదో ఒకసారి అయింది కదా, నువ్వు ఒక క్రెడిట్ కార్డ్ ఇచ్చిన నువ్వు ఆడుకుంటున్నా 1 ఇయర్కి. నువ్వు ఇట్లా వేస్తావని నాకు తెలుసు కూడా. ఇగో ఇప్పుడు నేను నీకు క్రెడిట్ కార్డ్ ఇచ్చిన అనుకో, ఇగో నా బుద్ధి అదే నాకు బొక్క పెట్టేటట్టున్నావా నువ్వు? అలా నా నెంబర్ ఉంటుంది, నువ్వు నాకే బొక్క పెట్టేటట్టున్నావే. నీ మీద నమ్మకం పెట్టుకోవద్దు. లాస్ట్ టైం అట్లానే 2 సార్లు నన్ను గుర్తుందా? 10 సార్లు కొన్నావు. ఎప్పుడు నా మిస్టేక్ అయితే ఇక్కడ ఎందుకు అసలు పుట్టిన అనిపిస్తుంది. ఏమన్నా సరే పోనీ వదిలే. నాకు కొంచెం ఇట్లా కోపం వచ్చింది. నువ్వు క్రెడిట్ కార్డులోకి వెళ్ళి చాలా పైసలు ఖర్చు పెట్టినావు, అందుకే నాకు కోపం వచ్చింది. సరే పోనీ రేపు నీకు కొత్త క్రెడిట్ కార్డు ఇప్పిస్తా. ఓకే సరే అనుకోని. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కడం అయితే మర్చిపోకండి. గదే అందరూ నొక్కడమో అనిపిస్తుంది కానీ సరే. కానీ ఈ వీడియో